నుంచి ఇప్పటి వరకు కూడా మీడియాలో నేను ఎప్పుడు కూడా ఆవిడని అసభ్యంగా మాట్లాడలేదు, అసభ్యకరమైన కామెంట్ చేయలేదు. ప్రత్యక్షంగా నేను ఎప్పుడు ఆవిడని తిట్టలేదు. ఆన్ బిహాఫ్ ఆఫ్ మై క్లయింట్స్ తరపునే నేను మాట్లాడాను. నా క్లయింట్స్ ఇది చెప్పారు, నా క్లయింట్స్ అది చెప్పారు, నా క్లయింట్స్ ఈ ఆధారాలు ఇచ్చారు, నా క్లయింట్స్ ఈ ఆధారాలు ఇచ్చారని. అదేవిధంగా మొదట్లో మంగ్లీ గారు అసలు నాకు రమావత్ మధు ఎవరో తెలియదు అన్నారు. తర్వాత చూస్తే ప్రైవేట్ ఫంక్షన్స్లో, బర్త్డే ఫంక్షన్స్లో, ఆమె చేస్తున్నటువంటి పాటలకు సంబంధించినటువంటి ఫంక్షన్స్లో ఆయన తరచూ కనపడుతూనే ఉన్నారు. తర్వాత మా బంజారా బిడ్డ మేము ఆయన్ని ఆదరించామన్నారు. సో ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఇవన్నీ మభ్యపెట్టేవి. సో దయచేసి మంగ్లీ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, వీరందరి మీద కూడా మీరు కేసులు ఫైల్ చేయండి. అడ్వకేట్ సుబ్బుని మీద చేస్తే రేపొద్దున న్యాయ వ్యవస్థ ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఇది నిజంగా తీరని అన్యాయం. సో కాబట్టి మంగ్లీ గారి పైశాచిక కోణం ఇక్కడ అందరికీ అర్థమవుతుంది. సో కాబట్టి ఈరోజు డీజీ గారు వీటన్నిటి మీద యాక్షన్ తీసుకుంటానని చెప్పేసి మనకు చెప్పడానికి అది జరిగింది. అదే అంటే డీజీపీ గారిని కలవలేదు, డీజీపీ గారు ఇప్పుడు వస్తున్నారు. సో ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన సీసీ గారికి సంబంధించినటువంటి ఇవ్వడం జరిగింది. వాళ్ళు వెంటనే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. డీజీ గారి పేరు మీద కవర్, స్పెషల్ కవర్ కూడా, పర్సనల్ నేమ్ కవర్ కూడా పంపించడం జరిగింది. దాన్ని వెంటనే పర్సనల్ గా దాన్ని పెడతామని చెప్పేశారు. వెంటనే వీలైనంత త్వరగా దీని మీద స్పందిస్తా ఉన్నారు. అదే విధంగా 17వ తారీఖు సిఐ మీద పెట్టిన కంప్లైంట్ కూడా వేగంగా దాన్ని విచారణ చేపట్టి బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. చెప్పే కదండి, ఎక్కడైనా సరే ఒక్క దగ్గర ప్రూవ్ చేయమన్నా. నేను ఎక్కడ అడిగా, నేను ఆవిడని కలిసింది ఒకేసారి. అది కూడా ఆవిడ ఆర్బిట్రేషన్కి నన్ను ఒక డైరెక్టర్ గారి ద్వారా, ఒక న్యాయవాది గారి ద్వారా నన్ను పిలిపిస్తే ఆవిడ దగ్గరకే వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆవిడతో నేను మాట్లాడా కదా, ఆవిడ మాట్లాడినప్పుడు వాళ్ళందరూ చెప్పాలి కదా. వేణుగుడుగుల గారి ఇంటర్వ్యూలు మీరు అన్ని చూశారు, ఎక్కడైనా నేను 10 లక్షలు డిమాండ్ చేసినట్టు చెప్పారా? కార్తిక్ కొడగండ్ల గారి ఇంటర్వ్యూలు చూశారు, ఎక్కడైనా నేను 10 లక్షలు డిమాండ్ చేయడం చూసారా? ఇదంతా ఏంటంటే కావాలని అసాంఘిక చర్య, బురద జల్లే చర్య. ఒక్క ఆధారం ఎందుకని చూపించాలా? ఏదో చిన్న వీడియో రిలీజ్ చేశారు, అందులో నేను ఎక్కడైనా బెదిరించినట్టు కానీ, భయపెట్టినట్టు కానీ, డబ్బులు అడిగినట్టు కానీ ఎక్కడైనా ఉందా? కాబట్టి ఇదంతా మీడియాని, ప్రజల్ని పక్కదోవ పట్టించే కార్యక్రమం మంగ్లీ గారు చేస్తున్నారు. మంగ్లీకి సంబంధించినటువంటి మీకు వీడియో చూపిస్తా. నేను ఏదైనా సరే మీకు వీడియో చూపించడం ఇప్పుడే చూపిస్తా. ఎలా బెదిరిస్తున్నారో మీరు చూడండి. నన్ను డైరెక్ట్ గా వాళ్ళు బెదిరిస్తున్నటువంటి వీడియో చూడండి మీరందరూ. ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వేరే వ్యక్తి, మంగ్లీ అనుచరుడు. ఆయన ఫోన్ నెంబర్ కూడా నేను మీకు చెప్తా. ఇది మీరు చూస్తున్నారు కదా, మంగ్లీ అనుచరుడు నాకు ఫోన్ చేసి నువ్వెవడ్రా చేయడానికి అంటే నువ్వెవరు అని అంటే అతని పేరు చెప్పడానికి కానీ, నేను బిజినెస్ చేస్తా అంటే నువ్వేం బిజినెస్ చేస్తావు అంటే కూడా ఆయన బిజినెస్ కు సంబంధించి వివరం చెప్పకపోగా ఇందులో మంగ్లీకి సంబంధం లేదు, మంగ్లీ నువ్వెందుకు తీసుకొస్తున్నావు అంటే నేనన్నా అసలు నువ్వెవడో మంగ్లీకి సంబంధం లేదంటానికి నువ్వు కోర్టా పోలీసా? ఇట్లా బెదిరించడమే కాకోకుండా మీకు ఇంకొక విషయం కూడా చెప్తా. మమ్మల్ని చంపడానికి ఎంతో మంది వ్యక్తులు ఇక్కడ రావడం కూడా జరిగింది. హిమకాంత్ రెడ్డి నిందితుడు కాదు, బాధితుడు. ఆయన డే 1 రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అది ఈఓడబ్ల్యూలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ విషయాలు తేలితే అతనికి సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ, అతనికి సంబంధించినటువంటి ఏ ఒక్క ఆధారం కూడా వాళ్ళ దగ్గర లేదు. ఎవరైతే హిమకాంత్ రెడ్డి ఉన్నాడో అతను కూడా ఒక ఏజెంట్, డబ్బులు కలెక్ట్ చేసిన ఏజెంట్ కాబట్టే తను వచ్చి అతను కూడా విచారణకు అందుబాటులో లేడంటే తను అంటే మామూలుగా నాకు తెలిసి పారిపోయి ఉండొచ్చు, అంటే వెళ్ళిపోయి ఉండొచ్చు. కోర్టులో బెయిల్ వేసిన తర్వాత అతను మీడియా ముందుకు రావడానికి అవకాశం ఉంది. తను ఎక్కడుండో కూడా మనకు తెలీదు. ఇగో లేదండి, మనకి అతను టచ్ లో లేడు. ఎందుకంటే ఇగో చూడండి మీకు ఇగో చూడండి, మమ్మల్ని ఎవరైతే మంగ్లీ అనుచరులు ఉన్నారో చూపిస్తున్నా, మంగ్లీ అనుచరులు ఉన్నారో వాళ్ళు ఎలా మమ్మల్ని వెంబడిస్తున్నారో, ఎలా వివరాలు అడిగితే పారిపోతున్నారో